చేస్తారా లేదా, లేకపోతే హౌస్ మెంబర్స్ ఎవరైనా ఇనిషియేట్ తీసుకొని చేస్తారా అనేది పక్కన పెడితే, ఇప్పుడు అల్లు అర్జున్ కి ఇందులోంచి బయటపడడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయి? బికాస్ వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ఎనీవన్, మనం ఎవరికి వ్యతిరేకం కాదు. తప్పు జరిగితే తప్పని చెప్తాం, కరెక్ట్ జరిగితే కరెక్ట్ అని చెప్తాం. సో ఏదైనా అవకాశం ఉందా? లేదు, 100 ఆయనకు ఉచ్చు బిగుచుకుంటుంది. అన్ఫార్చునేట్లీ అతను మిడిమిడి జ్ఞానంతో, అదే చెప్తున్నాను నేను, వ్యక్తులకి వ్యవస్థలకి వ్యతిరేకం కాదు, అటు సినిమా ఇండస్ట్రీ కాదు, ఇటు అల్లు అర్జున్ ఆయన ఫ్యామిలీకి కాదు. నేను చట్టములో ఉన్న ప్రొవిజన్స్ చెప్తున్నాను. న్యాయం ఎవరి వైపు ఉంటే అటువైపు పోరాడుతున్నాము. కాబట్టి క్లియర్గా నేనేం చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఇది స్ట్రాంగ్ కేసు అయింది. సరే, ఆ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర సమాచారం లేదు, పోలీసు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. మీకు మొదటే చెప్పినట్టు ఇది ఒక టెక్నికల్లీ కాంప్లెక్స్ అండ్ కాంప్లికేటెడ్ కేసు. ఇతన్ని డైరెక్ట్ ఫిక్స్ చేయలేం, ఎందుకంటే ఆమెని మర్డర్ చేయడానికి రాలేదు. కానీ ఇతను రావటం తోటే తొక్కిసలాట అయింది. సో హీఈస్ అట్రిబ్యూటబుల్ టు ద మర్డర్. కాబట్టి ఆ కేసు ఫైల్ చేశారు. అది ట్రయల్ కోర్టులో టైం పడుతుంది, ఒక 2 to 3 years ఆర్ ఈవెన్ ఫాస్ట్ ట్రాక్ చేసిన టైం పడుతుంది. కానీ ఈ లోపల వీళ్ళు ఏం చేస్తున్నారు, బయట వాళ్ళకున్న అర్ధబలము అంగబలము, తర్వాత ఈ పొలిటికల్ అదరు నేషనల్ పార్టీస్, తర్వాత ఇక్కడ ఉన్న లీడర్ ఆఫ్ అపోజిషన్ ని వీళ్ళు తీసుకొని ప్రభుత్వానికి కూడా దోసి ఈ కేసు ఉండదు కదా అనేది వీళ్ళ ఆలోచనకు వచ్చారు. ఇప్పుడు దే ఆర్ firm opinion that we will dislodge this government, we will topple this Revanth Reddy Sarkar, and so that these cases will not be there on Allu Arjun, and also that ఈ ఫార్ములాలు ఉన్న కేసు, ఇంకా వేరే కేసులలో రేపు వచ్చే కేసుల నుంచి మేము బయటపడతాము. మన గవర్నమెంట్ వస్తే మనకి కేసులు ఉండవు కాబట్టి ఈ లెక్కనే ఈ ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అయితే ఇప్పటిదాకా ఎవరు డేర్ చేయలేదు. ఇప్పుడు ఈ పర్సన్ డబ్బులు ఉన్నాయి, గత 3 సంవత్సరాల నుంచి నేను ముఖ్యమంత్రిని మార్చేసినాను, ఇందాక మీరు చెప్పినట్టు ఆ సినిమాలో సన్నివేశాన్ని ఇతను రియల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు మొత్తం ఒక 50 ప్రశ్నలు కావచ్చు, 100 ప్రశ్నలు కావచ్చు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అయితే గత గంటన్నర నుంచి కూడా అడుగుతూ ఉన్నారు, క్వశ్చన్స్ అని ప్లేస్ చేస్తూ ఉన్నారు. సో రెగ్యులర్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఆఫ్టర్ క్వశ్చనింగ్ వదిలేస్తారా, లేకపోతే సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారా, లేకపోతే ఏం జరుగుతుంది? ఫస్ట్ ఈజ్ దే హ్యావ్ ప్రిపేర్డ్ ఎ క్వశ్చనీర్ విత్ వాట్ ద ఇన్ఫర్మేషన్ దే హ్యాడ్ విత్ దట్ పోలీస్ దగ్గర ఉన్నది. రెండవది, అతను ఏదైతే డినయల్ చేశాడో మీడియాలో అది కూడా పబ్లిక్ డొమైన్ నుంచి తీసుకున్నారు. బేస్డ్ ఆన్ దట్ దే ప్రిపేర్ క్వశ్చనీర్. అది 20-30 అని కాదు, 100-200 క్వశ్చన్లకు కూడా వెళ్తాది. కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ఎలాబరేట్ ఉంటాయి, అట్లా ఉంటాయి. కొన్ని ఏమో ఓపెన్ ఎండెడ్ ఉంటాయి, కొన్ని క్లోజ్డ్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఏ వెరీ అంటే అదొక సైంటిఫిక్ వే ఆఫ్ డూయింగ్ టు ఎక్స్ట్రాక్ట్, కన్ఫెస్ అండ్ ఆల్సో హిజ్ మోటివ్. ఇప్పుడు అతను ఏమంటుండు, సినిమా చూడటానికి వచ్చాను కాదు. పోలీసులు ఈ క్వశ్చనీర్ తోటి ఎస్టాబ్లిష్ చేసేది ఏంది అంటే, ఫస్ట్ది అతనికి థియేటర్ వాళ్ళు క్లియర్గా చెప్పారు పర్మిషన్ డినయల్ అయింది, మీరు రాకండి అని. ఎందుకంటే పోలీస్కి ఇతనికి మధ్యన థియేటర్ వాళ్ళు వారధి, దే ఆర్ ద బ్రిడ్జ్ టు గెట్ ద పర్మిషన్ అండ్ దే ఇన్వైట్ చేశారు. ఇప్పుడు సంధ్యా థియేటర్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, మేము ఆయనకు చెప్పామండి, ఆయన వచ్చాడు అని. సో ఇలాంటి ఈ స్టేట్మెంట్స్ని వాళ్ళు ఎగ్జామిన్ చేసి అతనికి క్వశ్చన్స్ అడిగితే అవి రికార్డ్ చేస్తారు. అదంతా అయిపోయినాక అది 1 రోజు జరగవచ్చు, 2 రోజులు జరగవచ్చు. ఇది సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే ఆయన ఎప్పుడు వచ్చాడు ఏంటిది అనేది ఒకసారి తీసుకెళ్తారు. ఎందుకంటే నాకు గుర్తులేదు, నేను చూడలేదు ఇవన్నీ అంటాడు కాబట్టి రాత్రి తీసుకెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు అది పబ్లిక్ ప్లేస్ ఆల్రెడీ కాబట్టి దే మే టేక్ హిమ్ టు లేట్ ఇన్ ద నైట్, మేబీ ఆఫ్టర్ 1 o'clock to 4 o'clock మధ్యన సీన్ రీకన్స్ట్రక్షన్ 1 or 2 days లో చేసేస్తారు. దాని తర్వాత వీళ్ళు ఛార్జ్ షీట్ వేస్తారు. ఓకే, సో ఛార్జ్ షీట్ వేయటానికి ఇప్పుడు వాళ్ళకి ఇది కావాలి. ఇతను సహకరించలేదు అనుకోండి, ఇఫ్ ఈజ్ నాట్ కోఆపరేటింగ్, బికాజ్ ఆ ఇంటరిమ్ పేలో వన్ ఆఫ్ ద కండిషన్ ఈజ్ దట్ యూ హ్యావ్ టు కోఆపరేట్ విత్ ద పోలీస్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ తోటి మీరు కోఆపరేట్ చేయాలి, మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు నాన్ కోఆపరేటివ్ అనుకుంటే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఒక అప్లికేషన్ మూవ్ చేస్తారు, ఈజ్ నాట్ కోఆపరేటింగ్, సో వీ వాంట్ టు డూ ఏ కస్టోడియల్ ఇంటరాగ్రేషన్.
అంటే పోలీసులు వాళ్ళ కస్టడీలోకి తీసుకొని ఇంటరాగ్రేట్ చేస్తారు. ఇప్పుడు ఓన్లీ అలా పిలుస్తున్నారు, మే ఆర్ మే నాట్ కోఆపరేట్. కస్టోడియల్ ఇంటరాక్షన్ అంటే పోలీసులకు కొన్ని అంటే పవర్స్ ఉంటాయి. ఓకే, రైట్ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడినందుకు. అది శ్రీనివాస్ రెడ్డి గారు పిటిషనర్ మాట్లాడిన విషయాలు. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. దాదాపు గంటన్నర పైగా ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. పూర్తిగా జరిగిన సంఘటనలు, అంటే ప్రెస్ మీట్ ముందు జరిగిన సంఘటనలు, ఏదైతే ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ చెప్పాడో నాకు తెలియదు, చనిపోయిన విషయం మరుసటి రోజు తెలుసు, నాకు ఎవరు కూడా వార్న్ చేయలేదు, నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, తెలిస్తే నేను వెళ్ళిపోయేవాడిని, క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది, నేను ఏ డిపార్ట్మెంట్కి యాంటీ కాదు, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఇంట్రిమ్ బెయిల్లో ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టడమే తప్పైతే, పబ్లిక్ని అడ్రస్ చేయడం తప్పైతే, రిటర్న్గా ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటంటే తన మీద ఏమీ వేసుకోకుండా తప్పు నాది కాదు అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు మళ్ళీ